ఒక పక్క అంబటి గారు డ్యాన్సులు వేస్తుంటే మన రియల్ హీరోయిన్ ఎవరైతే రోజా గారు ఉన్నారో ఆవిడేమో పూజలు చేస్తున్నారు. ఇది ఈ రెండు కూడా కంపేర్ చేసి కూడా షటైర్లు వేసే పరిస్థితి. అంబటి డ్యాన్సులు, రోజా పూజలు. అసలు రోజా గారు కదా ఫైర్ బ్రాండ్, అసలు సినిమా నటి ఆవిడ కదా, హీరోయిన్ ఆవిడ కదా డ్యాన్సులు వేయాలి, ఆవిడ కదా జోష్ నింపాలి. ఆ పోర్షన్ ఏమో ఈయన తీసుకున్నారు ఆ పాత్ర అంబటి గారు పూజలు చేయాల్సింది రోజా గారు పూజలు చేస్తున్నారు. ఇది నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం. కార్యకర్తలో ఫుల్ జోషు నింపేస్తున్నారని. అయితే ఓడిపోయిన ప్రజల మధ్యనే సీనియర్స్ అందరూ ఉన్నారు, మనం 29కి కొద్దిగా జోష్ పెంచుకోవచ్చు, ముందుకు సాగొచ్చని. అయితే జగన్ సూచనలు ప్రధానంగా ఫాలో అవుతున్నారని. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీరు అంతకుముందు ఏదో పని జరిగింది 2019లోని, సరే అయ్యింది, గెలిచారు, నేను మీకు మినిస్టర్లు ఇచ్చాను, సరే అయిపోయిన తర్వాత మీరు ఫుల్గా ఎంజాయ్ చేసి 5 సంవత్సరాలు మంత్రుల కింద ఈరోజు మీరు ఆ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా తీసుకుని, సరే మంత్రులు ఎక్స్ అయినా ఎప్పటికైనా మంత్రే కాబట్టి ఆ రకమైన ఫేమాలకు వచ్చేసింది. మరి అలాంటప్పుడు నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, లేకపోతే అంతే. ఇంకా ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గారు కన్ను ఎలా చేశారంటే ఇంకంతే. సో వైసీపీ పవర్లోకి వచ్చాక పరిస్థితి వేరు, పవర్ పోయిన తర్వాత పరిస్థితి వేరు. మరి అందుకని ఏం చేయాలి, జోష్ చేయాలంటే రాంబాబు లాగా డ్యాన్సులు